యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వాక్యాన్ని చూద్దామా. అందుచేత సమస్త కల్మసమును అమ్మా వినండి, విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. ఇప్పుడు ఇది పడి సంఘములో చేర్చబడుతున్న వారికి చెబుతున్న మాట ఇది కాస్త జాగ్రత్తగా ఆలోచించాలి. మీరు సమస్త కల్మాంశమును మాని విర్రవీగుచున్న సమస్త కల్మాంశమును విర్రవీగుచున్న దుష్టత్వమును. అమ్మా జాగ్రత్తగా వినాలి. హల్లెలూయా. ఇదేంటన్నా మేము ఎప్పుడో నోటితో ఒప్పుకున్నాం, సహిస్తున్నాం. సంఘములో ఉన్నటువంటి వారికి చెబుతున్న మాట ఇది. సంఘములో చేర్చబడి క్రైస్తవులమని చెప్పుకుంటున్నటువంటి వారికి చెబుతున్న మాట. దీన్ని ఎలా చేయించాలి? ఇక్కడ ఏమన్నాడు? కల్మషం ఉంది, విర్రవీగుచున్న దుష్టత్వం ఉంది. విర్రవీగుచున్న దుష్టత్వం. విర్రవీగడం అంటే ఏంటి? కల్మాంసం అంటే కుళ్ళు, కుచితం, అసూయ, కపటం, పైకి భక్తి కలిగినటువంటి వారిగా ఉండి భక్తిహీనతలోకి వెళ్ళిపోవడం. ఆ మాటలో ఉన్నటువంటి అర్థాలు వేరుగా ఉండడం, పైకి కనిపించే విధానం వేరు, లోపల దుష్టత్వం వేరు, ఆ కల్మాంసం వేరు. విర్రవీగుచున్న దుష్టత్వం అన్నాడు. విర్రవీగుచున్న దుష్టత్వం అంటే దేనిని బట్టి విర్రవీగుతున్నాం? కొంతమంది లోకస్తులు డబ్బును బట్టి విర్రవీగుతారు, పదవిని బట్టి విర్రవీగుతారు. మనం దేన్ని బట్టి విర్రవీగుతున్నాం? భక్తిని బట్టి కూడా విర్రవీగించవచ్చు, సీనియారిటీని బట్టి విర్రవీగొచ్చు. ఏమండి, పాస్టర్ గారు నాకు తెలుసండే, నేను మాట్లాడితే పాస్టర్ గారు వింటాడండి అని విర్రవీగొచ్చు. ఇలాంటి బోల్డని విర్రవీగే మేము ఫస్ట్ నుంచి ఉన్నామండే అని విర్రవీగొచ్చు. నేను ఫస్ట్ నుంచి ఉన్నటువంటి వాళ్ళని తప్పు పట్టట్లా, పరిచర్య చేసే వాళ్ళని తప్పు పట్టట్లేదు, నువ్వు దేవుని సేవలో ఉన్నటువంటి వారిని నేను తప్పు పట్టట్లేదు. నువ్వు దేనిని బట్టి విర్రవీగుచున్నావు? కారణం ఏమిటంటే, ఎందుకు నువ్వు దేవుళ్ళో ఉండి ఎందుకు కల్మషంతో నింపబడ్డావు? ఎందుకు దుష్టత్వంతో నింపబడ్డావు? ఎందుకు విర్రవీగుతున్నావంటే, నిన్ను రక్షించగల శక్తిగల వాక్యమును లోపలికి వెళ్ళనివ్వటల్లా. ఏంటి చెప్పండి? మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించటల్లా. చర్చికైతే వస్తున్నారు, సహవాసములైతే ఉంటున్నారు, మంచిదే. నువ్వు సహవాసములో ఉన్నంత మాత్రాన నీకు ఒరిగేది ఏమి లేదు. సాత్వికముతో వాక్యమును నువ్వు అంగీకరించకపోతే దుష్టత్వముతో నింపబడతావు, పాపిష్టి పనులు చేస్తావు, తిరిగి మరలా చర్చికి మానవు. వినండి జాగ్రత్తగా. అందుకని నేను మా వాళ్ళకి చాలా బ్రతిమలాడి చెప్పేది ఏమిటంటే, మీరు రోడ్డు మీద ఉన్నటువంటి వారైనా, ఆ బళ్ళ దగ్గర ఉన్నటువంటి వారైనా, ఇక్కడ భోజనం చేస్తున్నటువంటి వారైనా, మీరు ఏ పని చేస్తున్నా అర్థమవుతుందా? పాటలు పాడేటప్పుడు అక్కడే ఉండండి, అవసరమైతే ఆరాధన చేసేటప్పుడు కూడా ఉంటే ఉండండి. కానీ దేవుని వాక్యమును మాత్రం మిస్ అవ్వద్దని చెప్పేది. అందుకనే నేను ఇక్కడ ఏమన్నాడంటే, మీ ఆత్మలను రక్షించుటకు, మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యము, మీ ఆత్మలను రక్షించే శక్తిగల వాక్యము. చెప్పండి ఒకసారి, మీ ఆత్మలను రక్షించే శక్తిగల వాక్యం. ఇప్పుడు తిరిగి చెప్పుకుందాం. నా ఆత్మను రక్షించే శక్తిగల వాక్యము. ఒక్క మాట నాతో ఈ నోటితో చెప్పండి. నా ఆత్మను రక్షించే శక్తిగల వాక్యము నేను అంగీకరించుచున్నాను. చప్పట్లు కొట్టండి ఒకసారి. అన్న వీడు చర్చికి వెళ్తున్నాడన్నా, వీడు ఎందుకన్నా పాపిష్టి పనులే చేస్తున్నాడు, వీడు చర్చికి వెళ్తాడన్నా, అక్కడ చాలా కాలం నుంచి వెళ్తాడు, పాస్టర్ గారికి కూడా వీడికి తెలుసన్నా బాగా, పాస్టర్ గారికి దగ్గరగా కూడా ఉంటాడన్న వీడు,
మరి ఎందుకన్నా వీడు ఎదవేశాలు ఎత్తున్నాడు, పనికి మనల్ని పాపిష్టి పనులు చేస్తున్నాడు అంటే, పాస్టర్ గారు మార్చగలడంట అబ్బాయి వాళ్ళనే. నేను కాదు మార్చేది, వాడు చర్చికి వస్తున్నాడు, నాతోనే ఉంటున్నాడు, నాతోనే తిరుగుతున్నాడు, వాడిలో వాక్యమును సాత్వికముతో అంగీకరించనందున వాడు కల్మాంసముతో నింపబడ్డాడు, కుళ్ళుతో నింపబడ్డాడు, దుష్టత్వముతో నింపబడ్డాడు, వాడు పాపిష్టి పనులు చేస్తున్నాడు. ఎందుకు అంటే వాడి లోపలకు వాక్యం వెళ్ళనివ్వటంలా. వాడు ఆదివారం మిస్ అవ్వడు. ఆదివారం ఎందుకు మిస్ అవుతాడు? కానీ వాక్యం లోపలికి వెళ్ళనివ్వటం లేదు. అందుకని వాడు ఆత్మ సంగతి వాడికి అర్థం కావటం లేదు. ఇది వాక్యం చెబుతుంది. మీకు నా మాట అర్థమవుతుందా? దయచేసి గమనించండి. నిన్నటి వరకు మనకు ప్రచండమైన వర్షాలు పడినాయి. చూడండి, ఒక మంచి పాత్ర, ఒక మంచి అది బిందె కావచ్చు, లేదా ఏదైనా పాత్ర కావచ్చు, బకెట్ కావచ్చు, దాన్ని బోర్ల పెట్టామనుకో, రోడ్డు మీద బోర్ల పెట్టామనుకోండి, ప్రచండమైన వర్షం, భయంకరమైన కుంభ వృష్టి పడుతున్న వర్షం, అది నిండిద్దా? చెప్పరేంటండి? నిండిద్దా? ఎక్కడుంది అది? రోడ్డు మీదే. కానీ ఆకాశం నుంచి వర్షం దాని మీద పడుతుంది, విస్తారమైన కుంభవృష్టి పడుతుంది, దాని మీద నిండదు. ఎవడైనా దాన్ని ఎల్లికెళ్ళి తిప్పితే 10 నిమిషాల్లో నిండి పొర్లిద్ది. 10 నిమిషాలు చాలు. అదే దావీదు అన్నాడు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. వాక్యం లోపలుంటే కల్మాంసం బయటికి వెళ్ళిపోయిద్దండి. వాక్యం లోపలుంటే దుష్టత్వం బయటికి వెళ్ళిపోయిద్దండి. వాక్యం లోపలుంటే విర్రవీగుచున్న ఆలోచనలన్నీ వెళ్ళిపోతాయండి. ఏ పాటి వాళ్ళమండి మనం? విర్రవీగడానికి ఎవరమండి? దేన్ని చూసి ఎర్రవీగాలండి? దేన్ని బట్టి ఎర్రవీగుదాం? ఇప్పుడు విర్రవీగటం అంటే దేన్ని బట్టి ఎర్రవీగాలి? అందాన్ని బట్టి ఎర్రవీగితే అది స్థిరమా? డబ్బును బట్టి విర్రవీగితే అది నిన్ను కాపాడగలదా? పదవిని బట్టి విర్రవీగితే అది ఎంతకాలం ఉంటుంది? దేన్ని బట్టి విర్రవీగుదాం? జ్ఞానమునిచ్చి సామాన్యుడిగా, సాత్వికుడిగా బ్రతకనిచ్చేది దేవుని వాక్యం అండి. అది నీ ఆత్మను రక్షించగల శక్తి కలిగిన వాక్యం. అప్పుడు నీ ఆత్మను రక్షిస్తుంది.